వార్తా కథనాలు ఆయా దినపత్రికలు ప్రాధాన్యం ఇచ్చినటువంటి వార్తా విశేషాలేంటో ఒకసారి చూద్దాం. ముందుగా ప్రధాన దినపత్రిక సాక్షిని తీసుకుందాం. సాక్షిని తీసుకుంటే కనుక ఎటువంటి వార్తలు వాళ్ళు ఇచ్చారు ఏమిటి? ఒక గమ్మత్తైన వార్త ఒకటి నాకు కనిపించింది. అదేమిటో తెలుసా? మా పిల్లలపై సోషల్ ఆంక్షలు. యూట్యూబ్ సహా సోషల్ మీడియా వాడకంపై తన పిల్లలకు ఆంక్షలు పెట్టానని యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ చెప్పారు కదా. సో తన పిల్లలకి మాత్రం ఆంక్షలు పెట్టారు ఆయన. బాగుంది. అండ్ ఢిల్లీలో ఆరు బయట ఆటలొద్దు. వాయు కాలుష్యం పెరగడంతో ఆరు బయట ఆటలను రద్దు చేయాలని ఢిల్లీ సర్కార్ను CAQM ఆదేశించింది. ఢిల్లీలో పెచ్చు మీరిపోతున్నటువంటి విపరీతమైన ఆ వాయు కాలుష్యం మనకు తెలుసు. ఆ సూచి దాటి తన రికార్డును తానే బద్దలు కొడుతూ ఎదురుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో చాలా చాలా ప్రమాదంగా ఉంది సిచ్యువేషన్. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో బయట ఆడేటువంటి ఆటలు ఏవి కూడా పిల్లలకు ఆడవద్దంటూ కూడా కొన్ని ఆల్రెడీ జారీ చేశారు. అండ్ ఢిల్లీ సర్కార్ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఎస్, కోలివింగ్ కూడా ఇన్వెస్ట్మెంటే. అభివృద్ధి చెందిన పెద్ద నగరాలకే పరిమితమైన కోలివింగ్ రెంటల్ హౌసింగ్ విధానం ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా పెరుగుతోంది. కోలివింగ్ ఇన్వెస్ట్మెంటే, కోలివింగ్ కూడా ఇన్వెస్ట్మెంటే. ఎస్, ఇవాళ రేపు చూస్తూ ఉన్నాం. వివిధ పల్లెల నుంచి కావచ్చు, వివిధ ప్లేసెస్ నుంచి చదువుకోవడానికి ఉద్యోగార్థులై వచ్చేటువంటి వాళ్ళకి కోలివింగ్ హాస్టల్స్ అంటే ఒకే రూములో అమ్మాయి అబ్బాయి ఉంటారని మనం భావించక్కర్లేదు. కోలివింగ్ అంటే వాళ్ళు 2 బ్లాకుల కింద విడదీసి ఓ బ్లాక్ అంతా ఆడపిల్లలు, ఓ బ్లాక్ అంతా మగపిల్లలు, ఇలా. అఫ్ కోర్స్ కోలివింగ్ అంటే ఒక రూమ్లో వాళ్ళకి అనువుగా ఉంటే కనుక ఆ రూమ్లో అబ్బాయి అమ్మాయి కూడా ఉండొచ్చు. అది కూడా పెద్ద విషయం కాదు నవేడేస్. ఎందుకంటే సస్టైనింగ్ ముఖ్యం, జీవితాన్ని గడపడం ముఖ్యం అనే దాంతో వచ్చింది. కోలివింగ్ కూడా ఇన్వెస్ట్మెంట్గా మారుతోందంటూ కూడా మనకు ప్రధాన వార్త తెలియజేస్తోంది. అండ్ బాలు తొలిపాటకు 60 ఏళ్ళు. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1966 డిసెంబర్ 15 పాడిన తొలిపాటకు నేటితో 60 ఏళ్ళు పూర్తయ్యాయి. మధుర గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఎంత చెప్పుకున్నా తక్కువే. దానికి సంబంధించి ఆయన డిసెంబర్ 15వ తేదీ అంటే ఇవాళే ఆయన తొలి పాట పాడారు. చాలా అద్భుతంగా. అంటే అప్పట్లో కమెడియన్ పద్మనాభం గారు ఆయనకు అవకాశం కల్పించారు. అండ్ ఆ అవకాశంతో ఆయన తొలి పాట పాడారు. శ్రీ 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 మర్యాద రామన్న అనే చిత్రంలో. ఆ సినిమాలో కృష్ణ కావచ్చు, శోభన్ బాబు కావచ్చు, వాళ్ళ తర్వాత సూపర్ స్టార్లు అయ్యారు, మంచి స్టార్ హీరోలు అయిపోయారు. వారు కూడా తొలినాళ్లలో ఎంతో డెవలప్ చేశారు బాలసుబ్రహ్మణ్యం గారిని. అండ్ చాలా బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ చాలా పచ్చిగా చాలా చాలా బాగుంటుంది. ఆ సినిమాలో మీరు పాటలు వింటే కనుక అర్థమవుతుంది. చాలా చక్కటి పాటలు ఆలపించారు. అందులో రావే కావ్య సుమబాల అనేటువంటి పాటతో కూడా ఆయన తన కెరీర్ని మొదలుపెట్టాలని 2-3 చోట్ల చెప్పడం జరిగింది. సో ఆయనకు దాదాపు అన్ని ప్రభుత్వాలు కూడా, తెలుగు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కావచ్చు, అలాగే అందరూ కూడా గౌరవిస్తున్నారు. ముఖ్యంగా రవీంద్ర భారతిలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు. ఆ విగ్రహానికి సంబంధించి అఫ్కోర్స్ చిన్న చిత్తగా ఏవో వివాదాలు నడిచాయి. అయినప్పటికీ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఆ మధుర గాయకుడిది ఆల్రెడీ ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతోంది. ఎస్, ఇవి అవుట్ ఆఫ్ పాలిటిక్స్ వార్తలు. ఇప్పుడు మెయిన్ న్యూస్ చూద్దాం. తొలిలాగే మళ్ళీ 2వ విడతలో కూడా కాంగ్రెస్దే పై చేయి. మనం చూస్తున్నాం గ్రామ పంచాయతీ ఎన్నికలు మొన్న 11న ఒకటి జరిగాయి, 14న అంటే నిన్న జరిగాయి. నిన్న సాయంత్రానికే అఫ్కోర్స్ రాత్రికే దాదాపుగా ఫలితాలు కూడా వచ్చాయి. అన్ని చోట్ల కూడా కాంగ్రెస్దే పై చేయి అంటూ వార్త. 55% స్థానాల్లో అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులదే విజయం వాళ్ళనే వరించింది. అధికార పార్టీ మద్దతిచ్చినటువంటి అభ్యర్థుల్ని. ఓకే, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల్లో 29% మంది గెలుపు. తర్వాత స్థానాల్లో బీజేపీ, సత్తా చాటుతున్న స్వతంత్రులు ఈసారి కూడా గణనీయంగా విజేతలు. ఇక్కడ మనం ముఖ్యమైన విషయం గమనించాలి. విజేతల్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా విపరీతంగా ఉన్నారు. ఎందుకంటే గ్రామాల్లో పాలిటిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్కి క్వైట్ ఆపోజిట్గా చాలా చాలా డిఫరెంట్గా ఉండే ఎన్నికలే మన గ్రామీణ భారతంలో జరిగేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, అంటే లోకల్ స్థానిక ఎన్నికలు. ఎందుకంటే స్థానికంగా పట్టున్న అభ్యర్థిని, స్థానికంగా మన మధ్యలో తిరుగుతున్న అభ్యర్థిని కొన్ని సెంటిమెంట్స్తో కొన్ని విషయాలతో ఎన్నుకుంటూ ఉంటారు. దట్టు అధికార పార్టీలో ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే మాకే ఉపయోగం అని అనుకున్నారేమో. 55% స్థానాల్లో అధికార పార్టీ. నిన్నొక చాలా దారుణమైన ఘటన జరిగింది. యూదులపై ఉగ్రదాడి, 11 మంది మృతి, 2 పోలీసులు సహా 29 మందికి గాయాలు. ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్లో
హునుక్కా అనేటువంటి వేడుకల్లో ఇద్దరు ముష్కర్ల కాల్పులు, చాలా దారుణమైన విషయం. ఓ ఉగ్రవాదిపై లంఘించి పట్టుకుని తుపాకీ లాక్కుని అతనికే గురిపెట్టిన స్థానికుడు అహ్మద్. మరో ఉగ్రవాది కాల్పుల్లో గాయపడ్డ వైనం. ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. రియల్ హీరోగా కొనియాడిన ఆస్ట్రేలియా ప్రజలు. పోలీసుల ఎదురు కాల్పుల్లో మరో ఉగ్రవాది మృతి. చాలా దారుణమైన విషయం. పాశ్చాత్య దేశాల్లో అమెరికా మొదలుకొని ఎంతో అభివృద్ధి పదంలో దూసుకుపోయిన అమెరికా నుంచి మొదలు పెడితే దాదాపు పాశ్చాత్య దేశాల్లో ఈ గన్ కల్చర్ అనేది విపరీతంగా పెచ్చిమీరుతోంది. ముఖ్యంగా అక్కడ పర్యాటకులను కానీ, అంటే పర్యాటకులు ఎందుకు వెళ్తారు పర్యాటకానికి? వాళ్ళకి ఏమీ తెలియదు. మామూలుగా ఏదో ఎంజాయ్ చేద్దాం వీకెండ్, లేకపోతే కొన్నాళ్ళ నుంచి వర్క్ చేసి అలసిపోయి ఉండి కాస్త ఏదో వెకేషన్ తీసుకుందాం అని వెళ్ళే వాళ్ళ మీద ఈ దాడులు ఏమిటి చెప్పండి? కర్మ కాకపోతే ఎంత దారుణమైన విషయం ఇది. నిజంగా ఒక ఇద్దరు వచ్చి వాళ్ళు కాల్పులు జరిపారు. అయితే ఒక వ్యక్తి అత్యంత సాహసోపేతంగా ఇతను మన ఈ పిక్ కూడా చూడొచ్చు. అహ్మద్ అనేటువంటి వ్యక్తి ఒక ఉగ్రవాదిని పట్టుకుని వాడికి తలకి గురిపెట్టాడు. అండ్ ఇంకో ఉగ్రవాది పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. మొత్తానికి చాలా దారుణమైన ఘటన. 11 మంది మృతి చెందారు. 2 పోలీసులు సహా 29 మందికి గాయాలయ్యాయి. చాలా అమానుష ఘటన. అండ్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నవీన్ నియమించిన పార్టీ నాయకత్వం. కాషాయ దళం తదుపరి చీఫ్గా బాధ్యతలు చేపట్టే అవకాశం. అతి పిన్న వయసులోనే బీజేపీ పగ్గాలు చేపట్టిన నేతగా నవీన్ చరిత్ర సృష్టిస్తారు అంటున్న పార్టీ నేతలు. ప్రస్తుతం బీహార్ కేబినెట్ మంత్రిగా నవీన్ బాధ్యతలు స్వీకరించి ఆల్రెడీ చేస్తున్నారు. కష్టించి పనిచేసే కార్యకర్త అంటూ ప్రధాని అభినందనలు. చాలు, ప్రధాని దృష్టిలో పడ్డారు. దట్టు మొన్ననే సక్సెస్ కొట్టినటువంటి బీహార్ స్టేట్ నుంచి బీజేపీ నబీన్ని ఎన్నుకోవడం కూడా జరిగింది. అండ్ బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఆయన సేవలు అందించనున్నారు. అండ్ ఈయన 45 ఏళ్ళకే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం కూడా జరిగింది. అండ్ మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక కాంగ్రెస్ 2667, బీఆర్ఎస్ 1120, బీజేపీ 250, ఇతరులు 429. రెండో విడతలో 85.86% ఓటింగ్. తొలి విడత కంటే 1.58% ఎక్కువ. గ్రామీణ ఓటర్లలో చాలా చైతన్యం వస్తుంది. మనం ఒక విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. ఏంటంటే జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, ఎటువంటి ఎలక్షన్ వచ్చినా, ఉప ఎన్నికలు వచ్చినా, ఏమొచ్చినా కూడా పట్టణాల్లో ఎంతో చదువుకుని విద్యావంతులైనటువంటి ఓటర్లు, ప్రజలు కూడా ఓటింగ్ వేయడానికి వెనకాడుతూ ఉంటారు. కానీ వాళ్ళందరికీ బుద్ధి వచ్చేలా, వాళ్ళందరూ ఖచ్చితంగా వెళ్ళి ఓటింగ్ చేసేలా, వాళ్ళకి తెలిసి వచ్చేలా రెండో విడతలో 85.86% ఓటింగ్. తొలి విడత కంటే 1.58% ఎక్కువ. మనం గమనించాలి. ఖచ్చితంగా సిటీ ఓటర్స్, పట్టణాల్లో ఉండే ఓటర్లు 5 ఏళ్లకోసారో మధ్యలో ఏమైనా చిన్న చిత్తగా ఎన్నికలు వచ్చినా కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ విషయానికి సంబంధించి రాజ్ న్యూస్ కూడా బోల్డ్ సార్లు, అంటే చాలాసార్లు కొన్ని క్యాంపెయిన్లు కూడా నిర్వహించింది. అయినప్పటికీ ఓటర్లలో చైతన్యం రాలేదు. రీసెంట్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి ఆ ఓటింగ్ శాతమే దానికి ఎగ్జాంపుల్. ఓకే, సో కానీ గ్రామీణ ఓటర్లు చూసారా ఎంత అవేర్నెస్తో ఉన్నారో, తమకు కావలసిన నేతని, తమకు ఎటువంటి వాడైతే పరిపాలన కరెక్ట్గా ఉంటుందని వాళ్ళు తెలుసుకుని ముందుకొచ్చారు. గ్రేట్ కదా. ఓకే, డిజైనర్ ప్రోటీన్లు వచ్చేస్తున్నాయి. ప్రోటీన్లు డిజైన్ చేసుకోవచ్చట. ఏఐతో మనకు కావాల్సినట్టుగా పనిచేసే ప్రోటీన్లు తయారు చేస్తున్న సైంటిస్టులు. ప్లాస్టిక్ను తినే ఎంజైమ్. వావ్, గ్రేట్. సారీ, 100 ఏళ్ళు పట్టే ప్లాస్టిక్ విచ్ఛిన్నం ఇక కేవలం గంటల్లోనే. ఇది మాత్రం నిజంగా చాలా చాలా అద్భుతమైన వార్త. ప్రపంచ పర్యావరణ ప్రేమికులు కావచ్చు, పర్యావరణ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎంతో బాధపడుతూ ఉన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో అనేక మూగజీవులు కావచ్చు, అంటే ముఖ్యంగా ప్రాణులు నశించిపోతున్నాయి. ముఖ్యంగా సముద్రాల్లో కావచ్చు, చాలా ప్లేసెస్లో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని తినేసి కొన్ని జాతులు, కొన్ని జీవులు అంతరించిపోతున్న విషయం మనం చూసాం నవడేస్. అండ్ ప్లాస్టిక్ను తినే ఎంజైమ్ని తయారు చేశారు. రియల్లీ గ్రేట్. క్యాన్సర్ చికిత్సలో సరికొత్త చరిత్ర సృష్టికి అడుగులు పడుతున్నాయి. ఆహార ఉత్పత్తి, విజ్ఞానం, బయో ఇంధన రంగాల్లో కూడా ఏఐ పరిశోధనలు. వావ్, గ్రేట్. ఏఐ వల్ల దుష్పరిణామాలు చాలా ఉన్నాయి. చాలా ఉద్యోగాలు పోతాయి, చాలామంది ఇంటికి వెళ్తారు అనేటువంటిది ఒక వార్త చక్కర్లు కొడుతున్న తరుణంలో ఏఐతో సాధిస్తున్నటువంటి అద్భుతాలకు సంబంధించి ఇవన్నీ మనం చూడొచ్చు. రియల్లీ గ్రేట్. ధాన్యం దండిగా వస్తుంది, దయచేసి సహకరించండి అంటున్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో వరి దిగుబడి అధికంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం తగిన సహకారం అందించాలని కోరుతున్నారు ఆయన.
పవర్ఫుల్ అదా సెకండ్ హ్యాండ్ ఈవీకే ఓకే. కొత్త పెట్రోల్ కార్ కొనే బదులు ప్రీ ఓన్డ్ ఎలక్ట్రిక్ కార్ని ఇంటికి తెచ్చుకోవడం అనేది స్మార్ట్ మార్గం అని ఆర్థిక నిపుణులు సైతం మనకి సలహా ఇస్తూ ఉన్నారు. అంటే ఓవరాల్గా చూస్తే కనుక సాక్షి దినపత్రికలో వచ్చిన ఈ వార్తలు. యూజీసీ ఏఐసిటిఈల జోక్యం వద్దు, కోర్సుల రూపకల్పన అనుమతుల్లో సంస్థల నుంచి మినహాయింపు ఇవ్వాలి, ప్రభుత్వాలు మారిన ఇబ్బంది లేకుండా చట్టపరమైన రక్షణ కల్పించాలి, సానుకూలంగా స్పందిస్తేనే విద్యారంగంలో పెట్టుబడులకు ముందుకు వస్తాం. తెలంగాణలో ఆఫ్ క్యాంపస్ల ఏర్పాటుపై ప్రభుత్వానికి 4 విదేశీ వర్సిటీలు షరతులు విధించాయి. విదేశీ వర్సిటీలు వస్తూ ఉన్నాయి, మనకు తెలియదు కాదు. కోర్స్ ఇప్పటికే కొన్ని వచ్చాయి ఐ థింక్. అండ్ విద్యని ఒక అధునాతనమైనటువంటి నేర్చుకునే విధానాల్లో భాగంగా పిల్లలకి ఇంకా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఇచ్చిస్తున్న తరుణంలో ఇటువంటి కొన్ని మార్పులు చేర్పులు చూడొచ్చు. CO2 పెరిగితే పోషకాలు తగ్గిపోతాయి. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే తగ్గుతున్న కార్బోహైడ్రేట్లు, తగ్గుతున్న ప్రోటీన్లు, జింక్, ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు, పెరుగుతున్న సీసం, నికెల్ వంటి భార ఖనిజాలు, వరి, గోధుమలు, జొన్నలపై తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఓకే. అండ్ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఈ మొత్తానికి ఈ వార్త వచ్చింది. ఇది కాకుండా ఈ పోషకాలు తగ్గిపోతాయి అనేది, గాలిలో అంతకంతకు పెరుగుతున్న కార్బన్ డైఆక్సైడ్కు మన ఆహారంలో పోషకాలకు ప్రత్యక్ష సంబంధం ఉందని మీకు తెలుసా? భూతాపం పెరుగుతున్న కొద్దీ మనం రోజు తినే బియ్యంలో, గోధుమల్లో, ఇంకా చెప్పాలంటే జొన్నల్లో కూడా పిండి పదార్థాల శాతం పెరిగిపోతుంది. రైట్. ప్రోటీన్లు, సూక్ష్మ పోషకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రోటీన్లు, సూక్ష్మ పోషకాలు వీటి యొక్క అంటే వాటి పర్సంటేజ్ బాగా తగ్గిపోతుంది. అంతేకాదు విషతుల్యమైన సీసం వంటి భార లోహాలు ప్రమాదకర స్థాయిలో ఆహార గింజల్లోకి చేరిపోతున్నాయి. టూకీగా చెప్పుకోవాలంటే భూతాపం పెరిగిపోతున్న కొద్దీ మన దైనందిన ఆహారంలో పోషకాల సమతుల్యత అస్తవ్యస్తమవుతుందని తాజా అధ్యయనం చెబుతోంది. ఓకే. ఈ ప్రధాన వార్తలు సాక్షిలో ఈ విధంగా ఉన్నాయి. అండ్ మరో ముఖ్యమైన వార్త చెప్పడం మర్చిపోయాను. భారత్ బళ సఫారీ డీలా. దక్షిణాఫ్రికా జట్టుతో ఆదివారం ధర్మశాలలో జరిగిన 3వ T20 మ్యాచ్లో భారత్ జట్టు 7 వికెట్లతో గెలవడం కూడా జరిగింది. ఎస్. మరో ప్రధాన దినపత్రికను తీసుకుందాం. నమస్తే తెలంగాణ. జనరల్ సీట్లో దళిత మహిళ, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ఇస్తోంది. వనపర్తి జిల్లాలో జరిగిన ఎన్నికేందుకు నిదర్శనం గోపాల్పేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి స్వప్న భాస్కర్ తొలి విడతలో ఎన్నిక జరిగింది. అండ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. 4278 ఓట్లు పోలైన ఈ గ్రామంలో స్వప్న 2180 మెజార్టీతో విజయం సాధించారు. విశేషం ఏంటంటే ఇది జనరల్ మహిళకు కేటాయించిన స్థానం కాగా అక్కడ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దళిత మహిళ స్వప్నకు బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. ఆమె అఖండ విజయం సాధించారు. నిజంగా గ్రేట్ కదా, అఖండ విజయం సాధించారు అంటూ కూడా ఈ ప్రధాన వార్త. పల్లె దెబ్బకు ఖల్లాస్ అని 3 నియోజకవర్గాలకు సంబంధించి 7 జిల్లాల్లో ఎగసిన గులాబీ జెండా, మరో 17 జిల్లాల్లో హోరాహోరీ పోరు. 2వ విడత ఫలితాల్లో కూడా హస్తం పార్టీకి ముచ్చేమట్లో ప్రలోభాలు రెట్టింపు చేసిన మారని పల్లె ఓటర్ల తీర్పు అంటూ కూడా ఒక డిఫరెంట్గా కథనం. మరో 17 జిల్లాల్లో హోరాహోరీ పోరు. పల్లె గుండె గులాల్ అంటూ కూడా ఈ వార్త. పంచాయతీ 2 కారుజోరుకు చెయ్యి విరిగిన కాంగ్రెస్. మలిదశ పంచాయతీ ఫలితాల్లో గులాబీ హవా. కాంగ్రెస్కు ముచ్చెమట్లు, మంత్రి పొంగులెట్టికి ఎదురుదెబ్బ. జిల్లాలో 3 మేజర్ పంచాయతీలు బీఆర్ఎస్కే. దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి సొంతూళ్ళలో ఎగిరిన గులాబీ జెండా. టీపీసీసీ నేత ఝాన్సీరెడ్డి స్వగ్రామంలో అధికార పార్టీకి ఘోర పరాభవం. మంత్రి జూపల్లి సెగ్మెంట్లోనూ బీఆర్ఎస్ సత్తా. 30 జీపీలు కైవసం. మంత్రి రాజనరసింహకు జలక్ ప్రధాన అనుచరుడి పరాజయం. కడియం షాక్ తాటికాయలలో రైట్ హ్యాండ్ ఓటమి. విప్ రామచంద్రు నాయక్ ఊర్లో గులాబీ పార్టీకే పట్టం. ఎమ్మెల్యే కవ్వంపల్లి సొంతూరు బీఆర్ఎస్ కైవసం. 6% ఓట్లు కూడా రాని బీజేపీ అంటూ కూడా ప్రధాన వార్త. ఏకగ్రీవాలను మినహాయించి పోలింగ్ జరిగిన 3911 గ్రామాల్లో పార్టీల బలాబలాలు ఇంకా తేలాల్సిన 13 అంటున్నారు. ఇప్పటికి తేలిపోయి ఉంటాయి. అఫ్కోర్స్ కాంగ్రెస్ 1284, బీఆర్ఎస్ 1297, బీజేపీ 235, ఇతరులు 382. ఓవరాల్గా మొత్తం చూస్తే కనుక బీఆర్ఎస్ కూడా 2వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ఈ యొక్క ఫలితాన్ని చూసిందనేటువంటి వార్త. ధనవదాన్ని ధిక్కరించిన బీఆర్ఎస్ ఆర్మీ. అధికార పార్టీ ఆగడాలను ఎదిరించి గెలిచిన సైనికుడు. పొంగులేటి బ్యాచ్ వేధింపులతో ఆత్మహత్యాయత్నం. బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేసిన రవి ముజాహిద్పూర్లో గెలిచిన గిరిజన యువకుడు. గ్రేట్.
ఏపీ జలదోపిడీ చట్టబద్ధం, పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్ట్ అసలు మర్మం ఇదే. మా నీళ్లు మాకే, మళ్లీ రంగంలో కేసీఆర్. నీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ పోరుబాట. 19వ తేదీన తెలంగాణ భవన్ కేసీఆర్ రాక, బీఆర్ఎస్ ఎల్పీ సహా పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీ. కృష్ణా గోదావరి జలాల్లో జరిగే అన్యాయంపై చర్చ, తెలంగాణ నీటి హక్కుల రక్షణకు మరో ఉద్యమం, పార్టీ సమావేశాల్లో కార్యాచరణపై నిర్ణయం. అనుమతులేమో 1 టీఎంసీకి, పనులేమో 4 టీఎంసీలకు. ఇప్పటికే 2 వేగంతో కుడి కాలువ నిర్మాణ పనులు. టీఏసీ నిబంధనలకు పూర్తి విరుద్ధం. రాను రాను కాలువల సామర్థ్యం పెంపు, గోదావరిపైనే మొత్తం మళ్లించే ప్లాన్. మొత్తానికి ఏపీ జలదోపిడీ చాలా చట్టబద్ధం చేసుకుంటూ జలదోపిడీ చేస్తోందంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపించడం జరుగుతోంది. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా వత్తాసు పలుకుతోందంటోంది. ఓవరాల్గా ఈ ప్రధాన వార్త. అప్పులు కుప్పగా తెలంగాణ. 2 ఏళ్లలో 2.9 లక్షల కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో 1.45 లక్షల కోట్ల రుణం. మార్చి నెలాఖరు నాటికి 3 లక్షల కోట్లకు చేరే ఛాన్స్. రేవంత్ పాలనలో రాష్ట్రం ఆగమాగమవుతోంది. ఆస్ట్రేలియా బీచ్లో ఉగ్రఘాతకం కాల్పుల్లో 11 మంది దుర్మరణం, మరో 30 మందికి గాయాలు. నిన్న కాల్పులకు దెగబడినటువంటి ఇద్దరు ఆస్ట్రేలియాలో. ఆ వార్తను కూడా మనం మిగతా దినపత్రికల్లో కూడా వచ్చింది. మేం తిరగబడితే కాంగ్రెస్ కథం అంటున్నారు. మీ అరాచకాలు ఆపకపోతే కబడ్దార్, దౌర్జన్యాలు పరాకాష్ఠకు చేరితే పాతరేస్తాం. కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ తీవ్ర హెచ్చరిక. కాంగ్రెస్ గూండాల చేతిలో బలైన మల్లయ్య కుటుంబానికి నేతలతో కలిసి పరామర్శ. 5 లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి భవిష్యత్తులో ఉద్యోగం. అండ్ ఈ ప్రధాన వార్త. వాటికి సంబంధించి కొన్ని క్లియర్ కట్ వార్తలు. ముఖ్యంగా అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. జనగాం జిల్లా తిడుగు గ్రామంలో ఘటన జరిగింది. సిద్దిపేటలో వార్ వన్ సైడ్. అస్ఫాబాద్లో కార్ స్పీడ్ కాస్తం వెలువెల. ఎమ్మెల్యేల ఇలాకాల్లో కాంగ్రెస్కు షాక్. ఓవరాల్గా కేసీఆర్ స్వగ్రామంలో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. ఇలా మొత్తం ఈ ప్రధాన వార్తలన్నీ కూడా. హరీష్ రావు సొంతూళ్ళలో గులాబీ గుబాళింపు. సిరిసిల్లలో బీఆర్ఎస్ ప్రభంజనం. పొంగులేటి భట్టికి పల్లె జనం షాక్ ఇచ్చారంటున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక చాలా ప్లేసెస్లో, అంటే కాంగ్రెస్ ప్రథమ స్థానంలో ముందుగా వెళుతున్నప్పటికీ పల్లె పోరులో కొన్ని ప్లేసెస్లో, అంటే సాక్షాత్తు మంత్రుల ఇలాకాల్లోనే వారికి వ్యతిరేకత కనిపించిందంటూ కూడా వార్త తెలియజేస్తోంది. ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్ జోరు కనిపించిందంటోంది. ధనవదాన ధిక్కరించిన బీఆర్ఎస్ ఆర్మీ అంటూ కూడా వార్తకు సంబంధించి వార్త. 20వ సర్పంచ్ల ప్రమాణ స్వీకారం. మొన్న అంటే 17వ తేదీన కూడా మరో విడత ఎన్నికలు జరగనున్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు. దానికి సంబంధించి 20వ సర్పంచ్లందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అదే రోజు గ్రామ పంచాయతీల నూతన పాలక వర్గాల బాధ్యతలు. గెజిట్ జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన. ఓకే, గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ గెజిట్ కూడా విడుదలైంది. 20వ తేదీన మొత్తం అందరూ కూడా సర్పంచులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని. ఇక ఓట్ల లెక్కింపులో ఒకతవకలంటూ ఆందోళన. గుంపు మీడియా గోబెల్స్ లెక్కలు. సీఎంఓ నుంచి రెడీమేడ్ స్క్రిప్ట్. గంపగుత్తుగా ఎల్లో మీడియా ప్రచారం. బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థుల గెలుపు. ఆ గెలుపును తక్కువ చేసి చూపించేందుకు తంటాలు. ప్రత్యక్ష ఫలితాలను యథాతథంగా చూపించకుండా కుట్రలు కుయుక్తులు. ఏకగ్రీవాలను గంపగుత్తగా కలిపేసి కాంగ్రెస్ సంఖ్య పెంచడానికి అగ్గచాట్లు. అంటే ఏకగ్రీవాల్ని కూడా చాలా విపరీతంగా కలిపేశారు అనేది బీఆర్ఎస్ వాదన. సో వాటితో చూపిస్తే ఖచ్చితంగా అది పెద్ద ఫిగరే కనిపిస్తుంది, అంటే వాళ్ళు గెలిచిన స్థానాలు. దానికి సంబంధించి కూడా ఇక కేసీఆర్ని చూసే గెలిపించారు అంటూ కూడా ఈ ప్రధాన వార్త. 1 ఓటుతో గెలుపు. రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతలో 7 ఎన్నిక, 2 ఓట్ల తేడాతో 1 ఎన్నిక. ఒక డిఫరెంట్ న్యూస్. కూసుమంచి, ధర్మసాగర్, ఎల్లారెడ్డి రూరల్, రామారెడ్డి, సంగెం, దహేగాం, కరీంనగర్ నుంచి 1 ఓటు అభ్యర్థులు జీవితాలను తలకిందులు చేస్తుంది అనడానికి ఆదివారం నిర్వహించిన 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దర్శనంగా నిలిచాయి. ఎక్కడంటే అది కుమ్రంభీం, అస్ఫాబాద్ జిల్లా దహేగాం మండలం. బీబ్రాలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి దుర్గం హారిక 1 ఓటుతో గెలుపొందారు. రియల్లీ గ్రేట్. ఓకే, దోసపల్లిలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం. పోలింగ్ కేంద్రంలోకి ఎంపీ మల్లు రవి పిఏ. రంగారెడ్డి జిల్లా రాంపూర్లో ఉద్రిక్తత. వాడిపోయిన కమలం పార్టీ. మరి వాట్ అబౌట్ బీజేపీ? మనం ఎంతసేపు అంటే కాంగ్రెస్కి సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించే మాట్లాడుకుంటున్నాం. బట్ వాట్ అబౌట్ బీజేపీ? అంటే బీజేపీ పరిస్థితి ఏంటి స్థానిక ఎన్నికల్లో? 2 విడతల పంచాయతీల్లో పట్టుకోల్పోయిన కాషాయ దళం 3911 స్థానాల్లో గెలిచింది కేవలం 6.5% మాత్రమే. కేవలం 236 స్థానాల్లోనే విజయం. అది 2-3 జిల్లాల్లోనే ఇతరుల కంటే తక్కువ స్థానాలతో
ఘోర పరాభవం పాలైంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీకి సంబంధించి కూడా ఒక విశ్లేషణాత్మక కథనం రాసింది. మరణించిన అభ్యర్థుల విజయం నిజంగా చాలా పాపం దారుణమైన వార్త. పిప్పడిపల్లిలో ఆత్మహత్య చేసుకున్న చాలికి రాజు, అలాగే మాసానిగూడలో గుండెపోటుతో మరణించిన పల్లె లత, వీరిరువురు కూడా గెలిచారు. బట్ వాళ్ళు ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిలబడిన పాపం ఆ తదుపరి కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అండ్ ఒక ఆమెకు గుండెపోటు వచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక వారు మరణించిన తర్వాత గెలిచారు అంటూ కూడా ఈ వార్త. మొత్తం నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఈ ప్రధాన వార్తలు, వార్తా కథనాలు చూసాం. తర్వాత వెలుగు దినపత్రికను చూద్దాం. వీళ్ళేం రాశారు, వీళ్ళు ఎలాంటి కథనాలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్నది. రెండో విడతలోనూ కాంగ్రెస్దే హవా. ఆదిలాబాద్ జిల్లా మావాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, ఉప సర్పంచ్ గెలుపు సంబరాలు. అత్యధిక గ్రామాల్లో సర్పంచ్లుగా అధికార పార్టీ మద్దతుదారుల విజయం. ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ. విడతలో 3,911 సర్పంచ్, 29,917 వార్డులకు ఎన్నికలు, 415 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి అంటూ కూడా ఈ ప్రధాన వార్త. మనం దాదాపు అనే దినపత్రికల్లో ఈ వార్తను చూసాం మనం. ఇక బీజేపీ డిఎన్ఏలోనే ఓట్ చోరీ గద్దీ చోడ్ అంటూ కూడా నిన్న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో కలిపి ఒక అంటే ప్రధాన విపక్ష పార్టీ కాంగ్రెస్ ఒక ర్యాలీ తీసింది. ఆ ధర్నాలో ప్రజలకు అభివాదం చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలంటూ కూడా సత్యం అహింసతో మోడీ ఆర్ఎస్ఎస్ సర్కార్ను ఓడిస్తామంటున్నారు రాహుల్. సమయం పట్టినా చివరికి సత్యమే గెలుస్తుందంటున్నారు. బీజేపీకి తొత్తుగా ఈసీ పనిచేస్తోంది. ఈసీకి సపోర్ట్గా కేంద్రం చట్టం తీసుకొచ్చింది. అండ్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దాన్ని మార్చేస్తాం, ఎన్నికల కమిషన్లపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు ఆయన. ఓకే, ఓట్చోర్ గద్దీచోడు పేరుతో ఢిల్లీలోని రామలీలా మైదానంలో కాంగ్రెస్ ఆదరణ చేపట్టింది. ఎస్ఐఆర్ పేరుతో పేదల హక్కులు గుంజుకునే కుట్ర జరుగుతోందంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ఆయన అక్కడ ఆల్రెడీ పాల్గొనడం జరిగింది ఆ ధర్నాలో. ఓకే, ఇక కొత్తేడాదిలో కొత్త పహాణీలు ఏమిటిది? భూభారత్ చట్టానికి సంబంధించి కూడా ఒక కీలకమైన వార్త. భూభారత్ చట్టం ప్రకారం గ్రామాల్లో రికార్డు ఓపెన్ చేయనున్న రెవెన్యూ శాఖ. భూమి సంక్రమణ వివరాలు కూడా రికార్డులోకి. భూస్వరూపం, పండించే పంటల సమగ్ర సమాచారం నమోదు, కొత్త జీపీఓలకు రికార్డు నిర్వహణ బాధ్యతలు. 2014లో ఆగిపోయిన పహాణీ రికార్డులు 10 ఏళ్ల తర్వాత పునరుద్ధరణ అంటూ కూడా ప్రధాన వార్త. కలిసొచ్చిన లక్క ఏమిటిది? నిర్మల్ జిల్లా బాగాపూర్ సర్పంచ్గా పోస్టులోటుతో గెలిచిన శ్రీవేద. మెదక్ జిల్లా చీపురు దుబ్బ తండాలో డ్రాలో సర్పంచ్గా గెలిచిన సునీత. టై కావడంతో టాస్తో గెలిచిన సర్పంచులు. పోస్టల్ బ్యాలెట్తో యువత విజయం. ఒక్క ఓటుతో విజయం వరించిన వాళ్ళు మరికొందరు. వార్డు మెంబర్గా ఏకగ్రీవం, సర్పంచ్గా ఘన విజయం. మామపై కోడలు విక్టరీ. సూసైడ్ చేసుకున్న అభ్యర్థి సర్పంచ్గా గెలుపు. తల్లి డెడ్ బాడీ ఇంట్లోనే ఉన్న ఓటేసిన కొడుకు అంటూ ఇలా డిఫరెంట్ వార్తలు మనకి కనిపిస్తున్నాయి. బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్, త్వరలో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు. అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ. పార్టీ చీఫ్ నడ్డా యూపీ పార్టీ చీఫ్గా కేంద్ర మంత్రి. ఇలా డిఫరెంట్ కమనీయం మల్లన్న కళ్యాణం అంటూ కూడా. ఆస్ట్రేలియా బీచ్లో కాల్పులు. జాబ్ చేసుకుంటూ బీటెక్ చదవచ్చు. ఇక సగం చదువు కాలేజీలో, సగం కంపెనీలో. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఇది నిజంగా చాలా మంచి వార్తగా చెప్పచ్చు. కాలేజీల్లో ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. ఇంజనీరింగ్ విద్యా విధానంలో ఏఐసిటిఈ భారీ మార్పులు చేస్తోంది. కొత్తగా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ గ్రీన్ సిగ్నల్. టాప్ కాలేజీలకు 3 ఏళ్లకోసారి అఫిలియేషన్. యూనివర్సిటీల్లో ఏఐసిటిఈ అనుమతి తీసుకోవాల్సిందే. అంటే ఇంకెక్కడి నుంచి ఇంజనీరింగ్ చదువుకుంటూ విద్యార్థులు ఉద్యోగాలు చేసుకోవచ్చు. చాలా మంచి వార్త ఇది. ఓవరాల్గా వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు ఈ విధంగా ఉన్నాయి చూసాం. అండ్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత న్యూస్ బులెటిన్ ప్రసారం.